సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో కాకినాడ సిటీకి సంబంధించినటువంటి ఇద్దరు యువతులకు సంబంధించినటువంటి వీడియో అయితే వైరల్ అవుతుంది. తన తండ్రి పట్టించుకోవడం లేదంటూ కూడా తన తల్లి చనిపోవడానికి కారణం తానే అంటూ ఇప్పుడు తనపై కేసులు పెట్టి వేధిస్తూ ఈ విధంగా చేస్తున్నారని కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాలని అతను జనసేన నాయకుడిగా కూడా పనిచేస్తున్నారంటూ కూడా ఒక వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవడం ప్రస్తుతం అయితే కాకినాడ వ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అసలు కాకినాడ సంబంధించినటువంటి మత్స్యకార నాయకుడు, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అలాగే మల్లాడి రాజు, ఆయన తూర్పుగోదావరి జిల్లా మత్స్యకార వికాస అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. అతనిపై అయితే తమ కుమార్తెలు ఆరోపణలు అయితే చేస్తున్నారు. అసలు ఆ విధంగా ఆరోపణలు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, సోషల్ మీడియా వేదికగా ఇప్పుడైతే ఎందుకు చర్చనీయాంశంగా మారుతుందని కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు, అలాగే మనకైతే ప్రస్తుతం యువతలు ఎవరైతే ఉన్నారో, అలాగే జయశ్రీ అలాగే గీతాశ్రీ ఇద్దరు ఉన్నారు. అలాగే ఇద్దరు కూడా జయశ్రీ గీతాశ్రీ ఇద్దరు కూడా తన తండ్రి ఈ విధంగా చీట్ చేశారంటూ కూడా ఇప్పుడైతే సోషల్ మీడియాకి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా అసలు? ఇప్పుడు ఈ ఘటన మీరు సోషల్ మీడియా వేదికగా రావడం కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగిందమ్మా? మా డాడీ 2016లో మా అమ్మగారు ఉండగానే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు సార్. ఏం పేరమ్మా? మా అమ్మగారి పేరు మల్లాడి మాన్సా సార్. మా నాన్నగారి పేరు మల్లాడి రాజు. మా అమ్మ ఉండగానే 2016లో మ్యారేజ్ చేసుకున్నారు సార్. డాడీకి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి సార్. అందులో పనిచేసే ఇన్ఛార్జ్ ఆవిడని తీసుకుని వెళ్ళిపోయారు సార్. అప్పుడు నేను 6th క్లాస్ చదువుతున్నాను సార్. నాకు తెలియని ఏజ్ సార్. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక అమ్మ ఏడుస్తూ ఉంది సార్. అప్పుడు నాతో మా నాన్నమ్మ వాళ్ళు చెప్పారు సార్, ఇలా మీ డాడీ ఎవరినో ఒక టీచర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారంట అని చెప్పారు సార్. అప్పుడు అంతకుముందు కూడా గతంలో అమ్మ ఎంతో టార్చర్ అనుభవించింది సార్. ప్రతి చిన్నదానికి డాడీ కొట్టడం, ఇంకా ప్రతి చిన్నదానికి సార్. కనీసం ఇంట్లో కిచెన్లో పాలు పొంగినా సరే ఆ పాలు మీద నుంచి వేసేయడం, ఇలా చాలా దారుణంగా టార్చర్ చేసేవారు సార్. స్కూల్లో మాది స్కూల్ హౌస్ ఒకే చోట సార్. 2 రూమ్స్ హౌస్ సార్, మిగతాది స్కూల్ ఉండేదన్నమాట. అందులో టీచర్స్ని అంటే బయట ఎన్ని వేషాలైనా వేసుకోవచ్చు. అమ్మ కళ్ళ ముందే వేరే టీచర్స్ని అది తీసుకొచ్చి ఇంట్లో అది చాలా వర్స్ట్గా బిహేవ్ చేసేవారు సార్. అవన్నీ కూడా భరించి మా అమ్మ ఎంతో సహనంతో అలా ఓర్పుతో డాడీ మీద ప్రేమతో ఇంకా అలా ఉండిపోయింది సార్. ఎవరికి చెప్పుకోలేదు సార్ తన బాధ. మాకు చెప్పుకుందామన్నా అది మేము చాలా చిన్న ఏజ్ సార్. అది మా అమ్మమ్మ వాళ్ళతో కూడా చెప్పుకోలేదు సార్ ఎప్పుడు. ఎందుకంటే అమ్మమ్మ హార్ట్ పేషెంట్ సార్. సో వాళ్ళకి కూడా ఎప్పుడు ఏ విషయం కూడా చెప్పలేదు సార్. ఎప్పుడైతే ఇలా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు అని ఆ విషయం కూడా మా అమ్మమ్మ వాళ్ళతో చెప్పలేదు సార్. నైబర్స్ చెప్తే మా మావయ్య అమ్మమ్మ వాళ్ళకి తెలిసి వచ్చారు సార్. అప్పుడు జరిగిన విషయాలన్నీ వాళ్ళతో మా అమ్మ చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు నువ్వు ఏం చదువుకుంటున్నావు? అప్పుడు నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. అలానే చిన్న పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాను సార్. అంటే ఇప్పుడు వరకు కూడా మరి 2016లో జరిగిన విషయం అన్నారు. మీ అమ్మగారు ఎప్పుడు చనిపోయారు? మా అమ్మగారు 2023లో అక్టోబర్ 23 చనిపోయారు సార్. సూసైడ్ చేసుకుని చనిపోయారు సార్. 2016లో డాడీ అలా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదని చెప్పి 2017లో అమ్మ మెయింటెనెన్స్ కేసు అయితే వేయడం జరిగింది సార్. ఆ కేసు వేశారు అంటే నాకు అప్పుడు కేసులు ఇవేం తెలియదు కదా సార్. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు మా డాడీ నా దగ్గరికి వచ్చి నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను, బాగా చూసుకుంటానమ్మా అని చెప్పి తీసుకువెళ్ళారు సార్. నేను అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి డాడీ చెప్పిన మాటలు విని నమ్మి వెళ్ళాను సార్. నన్ను అక్కడ అసలు బాగా చూసుకునేవారు కాదు సార్. ఒక సర్వెంట్లా నన్ను అక్కడ ట్రీట్ చేశారు సార్. అప్పుడు నాకు హెల్త్ కూడా అసలు బాగాలేదు సార్. అంటే కొంచెం ఆ ఏజ్లో నాకు కొంచెం వర్క్ అది ఎక్కువ అయ్యి నాకు హెమోగ్లోబిన్ 3 pointsకి వచ్చేసింది సార్. నేను హాస్పిటల్లో అలా ఒక 1 week అయినా ఉన్నాను సార్. నేను ఇంకా అలా హెల్త్ ఇష్యూ రావడంతో అప్పటికి మా అమ్మగారు అక్క ఇక్కడే ఉండేవారు సార్. మావయ్య అమ్మమ్మ వాళ్ళు మొత్తం మెయింటెనెన్స్ అంటే ఇంట్లో నీడ్స్ అన్నీ వాళ్ళే చూసుకునేవారు సార్. తర్వాత నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పినా మా డాడీ అసలు పంపించేవారు కాదు సార్.
ఇంక ఇలా నాకు ఇలా హెల్త్ ఇష్యూ వచ్చింది అని అనగానే ఇంకా అమ్మ కొంచెం గట్టిగా అడిగారు సార్. అప్పుడు నేను ఇక్కడికి వచ్చా, అదే అమ్మతో ఉండడం జరిగింది సార్. తర్వాత ఇంక డాడీ అయితే అసలు పట్టించుకునేవారు కాదు సార్. మాకు కనీసం ఎలా ఉన్నారు ఏంటి, అసలు తింటున్నారా లేదా అని కూడా ఏమీ పట్టించుకునేవారు కాదు సార్. మెయింటెనెన్స్ కేసు, అదే మనీ, కానీ నా పిల్లలు నా దగ్గరే ఉన్నారు, నేనే చదివిస్తున్నాను, ఇంకా మెయింటెనెన్స్ డబ్బులు నేను ఎందుకు ఇస్తాను అన్నట్టు మాట్లాడేవారు సార్. బయట ఎక్కడైనా సరే అలానే మాట్లాడేవారు సార్. అసలు చదివించారు మీ నాన్నగారు? మరి నేను చదివించాను, ఇద్దరిని కూడా చదువు సంబంధించి అన్నీ కూడా చూసుకున్నానని కూడా చెప్తున్నారట. మరి దాన్ని ఎలా చూడాలి? అంటే సార్ నన్ను బాగా చూసుకుంటాను అని చెప్పి నన్ను తీసుకువెళ్ళారని చెప్పాను కదా సార్. అప్పుడు స్టార్టింగ్లో నన్ను ఒక 2 years చదివించారు సార్. తర్వాత నుంచి అయితే అసలు ఏం పట్టించుకోలేదు సార్. డాడీకి కొంచెం మగపిల్లలంటే కొంచెం ఇష్టం సార్. అంటే కూతుర్లు అంటే ఆడపిల్లలు అని మమ్మల్ని కొంచెం అవాయిడ్ చేసేవారు సార్. ఎప్పుడైతే ఇంకా వాళ్ళకి అబ్బాయి పుట్టాడో ఇంకా అప్పటి నుంచి కనీసం అప్పటి వరకు మాట్లాడేవారు. తర్వాత నుంచి మేము ఎలా ఉన్నాం ఏంటి అనేది కూడా పట్టించుకునేవారు కాదు సార్. అమ్మ 2023లో చనిపోయిన తర్వాత అంటే సూసైడ్ అటెంప్ట్ చేశారు. అప్పుడు నేను కూడా ఉన్నాను సార్ ఇంట్లోనే. నేను అమ్మ మాత్రమే ఉన్నాం సార్. అప్పుడు కాలేజ్కి వెళ్ళింది. ఇలా సూసైడ్ చేసుకుంది, హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. అప్పుడు కూడా నేను మా డాడీకి కాల్ చేసి చెప్పాను సార్, ఇలా అమ్మ చావు బ్రతుకుల్లో ఉంది డాడీ, ఆఖరి చూపు వచ్చి చూసుకోండి అని కూడా నేను ఎంతో బతిమాలాను సార్. నేను రాను అని చెప్పి కొంచెం మా కాల్స్ కూడా లిఫ్ట్ చేయకపోవడం అలా చేశారు సార్. అమ్మ చనిపోయిన తర్వాత కూడా ఆఖరి చూపుకి కానీ మేము అయ్యో పిల్లలు ఎలా ఉన్నారు, తల్లి లేదు, వాళ్ళు తింటున్నారా లేదా, ఎలా ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అని కూడా మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు సార్. తర్వాత నుంచి మొత్తం కాంటాక్టే లేదు సార్. ఇప్పుడు అమ్మ చనిపోయిన దగ్గర నుంచి నేను తిరుగుతున్నాను సార్ కోర్టుకి 2.5 years నుంచి. కోర్టు కంటే ఏమైనా సార్ మీ మీద కోర్టు ఏమైనా సార్ కేసులు? అంటే అమ్మ మెయింటెనెన్స్ కేసు వేశారు కదా సార్. అప్పుడు పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మాకు రావాలని చెప్పి తర్వాత నేను కూడా కంటిన్యూ 2.5 years నుంచి స్టిల్ ఇప్పటికీ తిరుగుతున్నాను సార్. ఆ అమౌంట్ కూడా మాకు ఏమి ఇవ్వలేదు సార్. అలా ఒక 10 years అయిపోయింది సార్ ఇప్పుడు ఆ కేసు పెట్టి. ఆ 10 years తిరుగుతూ ఇప్పటికి మాకు 10,000 ఇచ్చారు సార్ కోర్టు నుంచి. అయితే రీసెంట్లీ మొన్నే సార్ 10,000 ఇచ్చారు సార్. పెండింగ్ అమౌంట్ 3,45,000 ఉంది సార్. అది కూడా ఇవ్వను అని చెప్పి కొంచెం అదే వేరే కోర్టులో అప్పీల్ అది వేసుకొని స్టే తెచ్చుకున్నారు సార్. కనీసం ఆ అమౌంట్ కూడా మాకు ఇవ్వాలని లేదు సార్ ఆయనకి. లేదు సార్, ఇవ్వలేదు సార్. ఆ 10,000 కూడా జడ్జి గారు కొంచెం గట్టిగా అడిగి కొంచెం తిట్టారు కాబట్టి ఇచ్చారు సార్. లేదంటే అసలు నేను వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వను, అడుగు తినే వాళ్ళకన్నా ఇస్తాను కానీ వాళ్ళకి మాత్రం ఇవ్వను అని అనేవారు సార్. తర్వాత అంటే 8 years అమ్మ పోరాడింది హౌస్ కోసమే సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు సార్. ఈ హౌస్ మేము వదులుకోలేము కదా సార్. ఇప్పుడు ఎలాగో మా అమ్మని దూరం చేస్తారు సార్. ఈ హౌస్లో ఇప్పుడు గతంలో ఏముండేది ఇక్కడ ఇవన్నీ కూడా? ఇప్పుడు స్కూల్ హౌస్ 2 ఉండేవి సార్. డాడీ ఎప్పుడైతే ఇలా చేశారో మొత్తం ఇక్కడ ఈ ఏరియాలో పరువు పోయి స్ట్రెంత్ మొత్తం తగ్గిపోయారు సార్. తర్వాత అట్ లాస్ట్ 9 members వచ్చారు. స్ట్రెంత్ 9 members, టోటల్ స్కూల్ స్ట్రెంత్ 9 members సార్. కానీ డాడీ ఏదో సోషల్ మీడియాలో సుమన్ టీవీ ద్వారా ఆ 9 members అని మెన్షన్ చేయకుండా ఉన్న పిల్లలకు కూడా మా చిన్నమ్మాయి టీసీలు ఇచ్చి పంపించేసింది, స్కూల్ తీసేశారు అని తప్పుగా చెప్పారు సార్. అప్పుడు నా ఏజ్ 17 years సార్. అప్పుడు నాకు టీసీ ఇచ్చే రైట్ కూడా లేదు సార్ అసలు. మా డాడీయే టీసీ ఇచ్చుకుని అప్పటికి స్కూల్ రికగ్నైజేషన్ అయిపోతుంది సార్. అందుకని తీస్తారు సార్. కానీ అప్పుడు కూడా మమ్మల్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడారు సార్. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే ఫైనల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఇప్పుడు ఆయన ప్రస్తుతం జనసేనలో ఉంటున్నారని కావాలనే ఉద్దేశంతోనే ఈ పార్టీలో నన్ను బ్లేమ్ చేయడం కోసం ఈ విధంగా చూసి వారిలోకి వెనకాల ఉండి ఎవరో చేస్తున్నారు ఇదంతా అని కూడా చెప్పేస్తున్నారు. అంటే ఎవరో చెప్తే చేయడానికి మేము చిన్నపిల్లలం కాదు కదా సార్. అంటే అమ్మ ఎలా ఉండేదో డాడీ ఎలా అంటారో నాకు తెలుసు సార్. ఎందుకంటే నా 7th classలో నేను ఏదైతే చూడకూడదో
ఆ ఏజ్లో నాకు ఏవైతే తెలియకూడదో అవన్నీ నేను చూశాను సార్ మా డాడీ వేరే టీచర్తో ఉండగా. ఎందుకంటే స్కూల్ హౌస్ ఒకే చోటు సార్. నేను స్కూల్ నుంచి వచ్చాను, నేను చూశాను సార్ ఏదైతే చూడకూడదో. అంటే తెలియని ఏజ్లోనే నేను చూశాను. అంటే నేను మరీ అంత చిన్నపిల్లని కాదు సార్. ఎవరో ఏదో చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నేను వాళ్ళ మాటలు నమ్మి పార్టీ ద్వారా రాజకీయం వాళ్ళు ఏదో చేస్తానంటే నేను వాళ్ళకి ఓకే చెప్పి నేను మాట్లాడను కదా సార్. నేను మరీ అంత చిన్నపిల్లని కాదు సార్. నిజంగా రియాలిటీ ఏంటో మాకు తెలుసు సార్. కాబట్టి అలానే నేను కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్, మహిళా పోలీస్ స్టేషన్, ఇంకా డిఎస్పీ ఆఫీస్ అన్ని చోట్ల తిరిగి, మా అమ్మ కూడా తిరిగారు సార్. మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ కూడా తిరిగారు సార్. నేను కూడా 2.5 years ఈ మధ్యలోనే, ఈ గ్యాప్లోనే నేను ఇంకా ఈ కోర్టు అలా రన్ అవుతుండగానే నేను ఇంకా నా ప్రయత్నం నేను చేశాను సార్. అంటే ఆడపిల్లలం కదా సార్, కోర్టుకి ఎంత అని తిరుగుతాం సార్. ఒక్కొక్కరి చూపు ఒకలా ఉంటుంది సార్ అక్కడ. అవన్నీ నేను ఫేస్ చేయలేకపోతున్నాను సార్. మా సిస్టర్ అయోధ్య నుంచి వాయిదాకి వస్తున్నారు సార్. అక్కడ తనకి స్టడీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ మేము చదువుకోవాలా లేదా ఇలా కోర్టులకే తిరగాలా మాకు అర్థం కావట్లేదు సార్. ఇంకా తర్వాత అదే కోర్టు కేసులు ఇవన్నీ మొత్తం మేము అన్ని ప్రయత్నాలు చేసి ఇంకా అలసిపోయాం సార్. ఎక్కడ మాకు సక్సెస్ అనేది లేదు. ఎవరు మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు. మేము ఉన్నామని భరోసా కూడా ఎవరు ఇవ్వలేదు సార్. కాబట్టి మేము మీడియా ముందుకు రావడం జరిగింది సార్. ఇప్పుడు అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే మీ నాన్నగారు ఇప్పుడు అంటే ఛానల్లో కూడా చూసాం, ఇందా కూడా మాతో కూడా మాట్లాడితే వాళ్ళని చూసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, వాళ్ళు ఈ ఆస్తి దీనికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేసులన్నీ కూడా ఇత్తుగా కూడా చేసుకుంటాను అంటున్నారు. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము అంటే మా అమ్మ ఉన్నప్పటి నుంచి హౌస్ కోసమే పోరాడింది సార్. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు. మా అమ్మ ఎలానో లేదు, ఆవిడ మెమోరీస్ అన్న మాకు ఇక్కడ ఉంటాయి సార్. ఈ హౌస్ ఖాళీ చేసి వెళ్ళాలని మాకైతే అస్సలు లేదు సార్. కాబట్టి మా అమ్మ చావుకి న్యాయం జరగాలంటే మాకు ఈ హౌస్ మాకు దక్కేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంటే మీ చదువుకు సంబంధించి అన్నీ కూడా నేను చూసానని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఆయన ఎలా చూడాలి మరి? అన్నీ కూడా చదువు కోసం ఇద్దరిని కూడా ఎడ్యుకేషన్ కోసం ఏమైనా చూసారా మరి? 2021 వరకు అయితే డాడీయే చూశారు సార్. ఇలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక కూడా ఒక 4 years చదివించారు సార్. తర్వాత ఇంకా నేను చేయను అని చెప్పి ఇంకా అప్పటి నుంచి అమ్మ మళ్ళీ స్టడీస్ కంటిన్యూ చేయడానికి హెల్ప్ చేశారు సార్. అంటే చదివించడం అంటే ఏమేమి చేసి కూడా మామూలుగా స్కూల్ ఫీజులో మొత్తం మీ మెయింటెనెన్స్ అన్ని కూడా చూసి కూడా? మెయింటెనెన్స్ కాదు సార్, అంటే నేను హాస్టల్లో ఉండేదాన్ని కాబట్టి కాలేజ్ ఇంటర్ హాస్టల్ సార్, బేసిక్ కూడా హాస్టలే, స్టడీస్ వరకే చూసుకున్నారు సార్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు నేను పీజీ చేస్తున్నాను సార్. అయోధ్యలో గవర్నమెంట్ యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను సార్. అంటే పోర్షన్ అయితే ఏ హాలిడేస్ వచ్చినా సరే అమ్మమ్మ దగ్గరికి వచ్చేదాన్ని సార్, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని. ఫీజు వరకు డాడీ చూసుకున్నారు సార్ 2021 వరకు. ఆ తర్వాత నుంచి ఇంకా అది కూడా లేదు సార్. ఇంకా అప్పటి నుంచి మొత్తం అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీ డాడీ నుంచి? ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? అంటే కన్న తండ్రి పేరు మీద ఉన్న ఇంటినే కూతురు కబ్జా చేస్తారని అంటున్నారు సార్. అంటే మా డాడీ ఇంట్లో మేముంటుంది కబ్జా ఎలా అవుతుంది సార్? మాకు సపోర్ట్గా అమ్మమ్మ మావయ్యలు ఉంటున్నారు. 2 ఆడపిల్లల్ని ఒంటరిగా ఉంచడం సేఫ్ కాదు అని చెప్పి వాళ్ళని కూడా కబ్జా అని అంటున్నారు సార్. అంటే మా మావయ్యలు ఏంటంటే మాకు ఏమీ ఇక్కడ ఉండాలని ఏం లేదు, ఇల్లు పిల్లల పేరు మీద పెట్టి గార్డియన్గా డాడీ పేరు మీద పెట్టి అలా ఇల్లు రాసిచ్చేస్తే మేము వెళ్ళిపోతాము, తర్వాత నీ పిల్లల బాధ్యత నువ్వే చూసుకో, కాకపోతే మా అక్కనే చంపేసావు కదా, మళ్ళీ పిల్లలకి ఏమవుతుంది, ఒక సేఫ్టీ ఉండాలి కాబట్టి ఇల్లు రాసి ఆ గార్డియన్గా నువ్వే ఉండు అని చెప్పి కూడా కోరారు సార్. కానీ అది కూడా డాడీ పట్టించుకోలేదు సార్. అంటే ఆయన తదనంతరం కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇప్పుడు అతను కష్టాజీతంతో కొనుక్కున్నాను, ఇవన్నీ కూడా ఆయన స్కూల్ ఏదైతే స్కూల్ అన్నీ కూడా ఏ విధంగా స్థాపించుకున్నాను అవన్నీ కూడా పోయి కావాలని ఉద్దేశపూర్వకంగా అనుకుంటూ చేశారు. గతంలో వైసీపీ పార్టీలో కొంతమంది వెనకుండి అప్పట్లో కేసులు అతనిమే పెట్టించారని కూడా ఇటువంటి పార్టీలు మెన్షన్ కూడా చేస్తున్నారు. ఆయన పార్టీ అని ఏం లేదు సార్. అంటే అమ్మ చనిపోయిన తర్వాత వెంటనే కేసు పెడితే డాడీని జైల్లో పెట్టారు సార్. అంటే మా అమ్మ డాడీ వాళ్ళు చనిపోవడం అనేది వాస్తవం సార్, దానికి పార్టీలతో సంబంధం ఉంది సార్. అంటే అప్పుడు ఏదో ఎవరో మల్లాడి కృష్ణారావు గారు వస్తుంటే అప్పుడు ఏదో గొడవ జరిగిందంట కదా, అప్పుడు అదేమైనా ఐడియా ఉందా?
అది అంటే మా బాధను చెప్పుకోవడానికి అని చెప్పి ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు వెళ్ళాం సార్, ఇలా ఫైల్ సబ్మిట్ చేసాము, ఇప్పుడు ఆయన అయితే ఇప్పుడు కాదమ్మా ఒకసారి యానం వచ్చి మాట్లాడండి అని చెప్పారు సార్. ఇంకా అలా చెప్పగానే మేము వచ్చాం సార్. కానీ అంటే 200 మెంబర్స్ ఉన్న టైంలో ప్రెస్ మీట్, కెమెరా, మీడియా మొత్తం అందరూ ఉన్న టైంలో మేము ఏమైనా కొట్టడం అనేది జరిగినా సరే ఆ విషయం అప్పుడే బయటకు వచ్చేది కదా సార్. అవన్నీ వాస్తవాలు కాదు సార్. కానీ డాడీ ఇలా ఫేక్ కేసులు పెడుతున్నారు సార్. వెళ్ళడం వాస్తవమే, కాకపోతే మా బాధను చెప్పుకోవడానికి వెళ్ళాం సార్, గొడవ చేద్దామని అయితే కాదు. మమ్మల్ని చూసి మా డాడీ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్. అంటే ఆయన ఇప్పుడు ఒకటే అంటున్నాడు, అంటే నేను ఇప్పుడు జనసేనలో తిరుగుతున్నాను, కొంతమంది జనసేనలో ఉన్న వాళ్ళు కూడా నాకు అపోజిషన్ కానీ వాళ్ళందరూ కావాలని ఉద్దేశపూర్వకంగా మా పిల్లలు ఇప్పుడు దాకా మీడియాకి రాలేదు, వాళ్ళు ఎప్పుడు సోషల్ మీడియాకి రాలేదు, కేసుల పరంగా ఇదవుతుంటే సరే ఏదో ఒకటి క్లియర్ అవి వాళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారని ఉద్దేశంతో అలా ఉన్నానని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. మీ వెనకాల ఇంకా అంటే వైసీపీ లేదంటారు, పక్కన జనసేన నాయకులు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఇంకో పేరు కూడా మెన్షన్ చేశారు, బొజ్జ ఐశ్వర్య అనే పేరు ఏదో పెట్టారు, ఇటువంటి ఎవరన్నా మీతో మాట్లాడడం కానీ జరిగిందా కేసు విషయం మీద? బొజ్జ ఐశ్వర్య గారు ఎలా వచ్చారంటే సార్, అప్పుడు అమ్మ చనిపోయింది సార్. అమ్మ చనిపోయినప్పుడు బాధను ఎలా చెప్పుకోవాలో తెలియక మా మావయ్య ఫేస్బుక్లో అయితే పోస్ట్ చేశారు సార్. ఆ పోస్ట్ చూసి బొజ్జ ఐశ్వర్య గారు వచ్చి మాట్లాడారు సార్. పార్టీ పరంగా అయితే కాదు సార్. అంటే ఈ విషయం అంటే మేము అన్ని ప్రయత్నాలు చేసామో ఏం న్యాయం జరగలేదు అని మేము మెన్షన్ చేసిన వల్ల ఇంకా మేము అనుకుంటున్నాం సార్, మీడియాకి ఇవ్వాలి అని మేము అనుకుంటున్నాం సార్. కానీ మాకు ప్రజెంట్ అంత ఫైనాన్షియల్గా మాకు ఏం బాగాలేదు సార్, అంత స్తోమత కూడా లేదు సార్. కాబట్టి మాకు ఎలా ఇవ్వాలో తెలియదు, అసలు ఏం తోచని పరిస్థితిలో ఆవిడ వచ్చి మమ్మల్ని మాతో బాగా మాట్లాడి అది కొంచెం రెస్పాండ్ అయ్యారు సార్. అంతే తప్ప పార్టీ పరంగా అమ్మ మీరు ఇలా చేయండి అమ్మ అలా అంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసం అయితే చేయలేదు సార్. కానీ ఆవిడ వల్లే నిజంగా మా ప్రాబ్లం అనేది అందరికీ తెలిసింది. ఇప్పుడు కూడా మేము జనసేన పార్టీ ఉప్పాడ పేజ్ వాళ్ళు మేమనగా మేమే అప్రోచ్ అయ్యి వాళ్ళనగా వాళ్ళు మా దగ్గరికి రాలేదు సార్. అంటే ఇది అదేదో పవన్ కళ్యాణ్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆవిడ చేయించారని కూడా అంటే మేమనగా మేమే అప్రోచ్ అయ్యి అన్నయ్య మాకు ఇలా ఉంది, మా సిచ్యువేషన్ ఇది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య, ఇలా కేసులు అవి ఉన్నాయి అని అంటే రవితేజ అన్నయ్య, కిరణ్ అన్నయ్య వీళ్ళు ఇద్దరు వెంటనే మాకు రెస్పాండ్ అయ్యి వెంటనే మేము ఉన్నాము అని స్టాండ్ తీసుకుని వాళ్ళు మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి మా ప్రాబ్లం బయటికి తెచ్చారు సార్. నిజంగా వాళ్ళ వల్లే సార్ కొంచెం బయటికి అది వచ్చి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఆదుకుని వాళ్ళకి న్యాయం చేశారు సార్. అదే నమ్మకంతో మేము మా ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది అనే నమ్మకంతో మేము మీడియా ముందుకు వచ్చాం సార్. ఇంకా ఆయనే చూసుకోవాలి సార్. అంటే ఎలానో మా డాడీ ఆ పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఆయనే కరెక్ట్ సార్. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు వీడియో పెట్టారు మీరు ఇన్స్టాగ్రామ్ వేదికగా, సోషల్ మీడియాలో ఇప్పుడు అంతా వైరల్ అవుతుంది. దీనిపై ఎవరైనా స్పందించి ఏమైనా ఫోన్ చేశారా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి? కానీ హోంమంత్రి అనిత కూడా స్పందించారని కూడా తెలుసుకొస్తుంది. ఏమన్నా హోంమంత్రి అనిత గారు అయితే స్పందించారు సార్. వన్ టౌన్ పోలీస్ వాళ్ళు మాకు ఆదివారం వచ్చారు సార్ మా హౌస్కి. సాటర్డే వీడియో అప్లోడ్ చేసాము, ఆదివారం వెంటనే మాకు వితిన్ 1 డేలోనే మేడం మమ్మల్ని వెంటనే స్పందించి పంపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు ఫర్ యువర్ రెస్పాన్స్. ఇలానే ఈ వీడియో సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఖచ్చితంగా చేరి మాకు తగు న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే మా డాడీ నుంచి మాకు అయితే థ్రెట్ ఉంది కాబట్టి మాకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. 2016లోనే మేము విడిపోయామని కూడా మీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. అది ఎలా చూడాలి? విడిపోవడం అనేది అయితే జరగలేదు సార్. అంటే 2016లో మా డాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, అమ్మ ఉండగానే చేసుకున్నారు సార్. అప్పుడు అమ్మకి డాడీకి అసలు డివోర్స్ కానీ అసలు విడిపోవడం లాంటివి అయితే ఏం జరగలేదు సార్. రీసెంట్లీ మీడియా సమావేశంలో అయితే మా డాడీ అలా చెప్పడం జరిగింది. దానికి నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు 2016లో మా అమ్మగారు నాన్నగారు నిజంగా
విడిపోయి లేదా ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ డివోర్స్ లాంటి ఏమైనా ఉంటే ఒకవేళ నిజంగా ప్రూఫ్ సబ్మిట్ చేస్తే తక్షణమే మేము ఈ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే అసలు విడిపోవడం అనేదే జరగలేదు. అమ్మ ఉండగానే డాడీ మ్యారేజ్ చేసుకున్నారు. అదే చాలా తప్పు అంటే ఇలా ఇంకా చాలా తప్పుగా చెప్తున్నారు. అమ్మ చనిపోయింది కాబట్టి ఎన్నో చెప్తారు, కానీ 2016లో అయితే మా అమ్మగారు నాన్నగారు అయితే విడిపోలేదు. ప్రూఫ్స్ ఏమైనా సబ్మిట్ చేయండి, అప్పుడు మాట్లాడదాం. అంటే అప్పుడు మానసిక ఒత్తిడి ఇదవి ఎక్కువగా ఆలోచించి ట్యాబ్లెట్లు వేసుకుని ఇదే దానివల్ల చనిపోయిందంటే ప్రూఫ్స్ కూడా ఉన్నాయంటున్నారు. ప్రూఫ్స్ ఉంటే అంటే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది సార్. అమ్మ ITS కోర్టుకి తిరుగుతూ ఉండగానే కోర్టుకి వెళ్ళిన ప్రతిసారి నువ్వు చనిపోతే నాకు ఏ గోళ ఉండదు, గొడవ ఉండదు, నువ్వు చనిపో అని చెప్పేసి ఎన్నోసార్లు మాట్లాడారు. నా పిల్లలకి న్యాయం చెయ్యి అని మా అమ్మ కోరినప్పుడు విడాకులు డివోర్స్ ఇచ్చే నేను వెంటనే ఇల్లు రాస్తాను అంటే ఇలా మాట్లాడేవారు. ఎందుకంటే మా అమ్మ ఎలాగో డివోర్స్ ఇవ్వదని మా డాడీకి తెలుసు కనుక మా డాడీ అంత గట్టిగా నువ్వు డివోర్స్ ఇవ్వి, నన్ను విడిపోదాం, అప్పుడు నేను ఖచ్చితంగా రాస్తానని చెప్పేవారు. మా అమ్మకైతే డివోర్స్ ఇవ్వడం మా అమ్మకి ఇష్టం లేదు కాబట్టి అంటే అప్పుడు 16లో వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నా దగ్గర నుంచి మళ్ళీ వచ్చింది నా దగ్గరికి కూడా చెప్పుకొస్తున్నారు ఆయన. 2016లో ఇలా మ్యారేజ్ చేసుకున్నాకైతే మా అమ్మ ఒక 1 month or 2 months అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం తప్ప మా అమ్మ అయితే ఇక్కడ ఎప్పుడైతే ముందు నుంచి మేము పుట్టి పెరిగిన ఇల్లు ఇక్కడే ఉంటున్నాం కాబట్టి డాడీ అలా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా సరే మేము ఇక్కడే ఉన్నాము. అది మళ్ళీ అంటే తర్వాత డాడీయే ఇంకా 3 months ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి వరకు అసలు పట్టించుకునేవారు కాదు, జస్ట్ మా దగ్గరికి వచ్చి చూసి వెళ్ళేవారు అంతే తప్ప మాకు రూపాయి కూడా ఇవ్వలేదు. నిజమే, మళ్ళీ ఇద్దరు 3 months కలిసి ఉండడం నిజమే, కానీ మా డాడీయే వచ్చారు. అంటే మేము ఎలాగో ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి మా డాడీయే 3 months వచ్చి ఉన్నారు. అప్పుడు కూడా మాకేమీ డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదు. అప్పుడు కూడా అమ్మమ్మ వాళ్ళే మొత్తం రేషన్ ఇదంతా వాళ్ళే చూసేవారు. కర్రీస్ కూడా మొత్తం ఇంక వాళ్ళే ఇచ్చేవారు. ఇంకా అమ్మ డాడీ రాగానే అమ్మకి డాడీకి ఇష్టమైనవి అన్నీ ఇలా వండి పెట్టడం, అది ఒక 3 months వరకు అలా అయింది. తర్వాత మళ్ళీ సడన్గా కొడుకు పుట్టడంతో సెకండ్ వైఫ్తో కొడుకు పుట్టాడు. ఇంకా తర్వాత నుంచి అయితే మొత్తం ఇంకా మనిషి అయితే అడ్రస్ లేరు. ఇంకా మేము అదే మొదటి భార్య పిల్లలు ఉన్నారనే విషయమే ఆయన మర్చిపోయారు. మరి మీ డాడీని బ్యాట్ చేయడానికి అలాగే రకరకాల రాజకీయంగా ఇప్పుడు ఎదుగుతున్నారని చూసి వారు లేక ఈ విధంగా చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలను కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువంటిది ఏమైనా ఉందండి? ఇవి ఎందులో ఏది తప్పుడు ప్రచారం లేదు సార్, ఇవన్నీ జరిగిన వాస్తవాలే సార్. అంటే మేము డైరెక్ట్గా మీడియా ముందుకు రాలేదు సార్. 2016లో గొడవ అయింది. తర్వాత మేము చాలా ప్రయత్నాలు చేసాము. ఎస్పీ ఆఫీస్ డిఎస్పీ ఆఫీస్కి, మహిళా స్టేషన్కి, ఈవెన్ కౌన్సిలింగ్కి, మొత్తం ఫ్యామిలీ కోర్ట్ కౌన్సిలింగ్ ఉంది. ప్రతి చోట తిరిగి ఈవెన్ తెలిసిన పెద్దవాళ్ళతో కానీ సెటిల్మెంట్కి అన్నీ మాట్లాడి అవన్నీ ప్రయత్నాలు చేసి ఏది పని అవ్వకే మేము ఇన్స్టాగ్రామ్ వేదికగా వచ్చాం సార్. అంతేగాని డాడీని బ్యాట్ చేయాలని అయితే కాదు సార్. మాకు ఇంకా ఇదేమీ అవ్వట్లేదు అని చెప్పి ఇలా చేస్తే అయినా మాకు ఏదో ఒక న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే మేము మీడియా ముందుకు వచ్చాం సార్. మరి అంటే ఇప్పుడు ఆయన ఫైనల్గా ఏం కావాలనుకుంటున్నారంటే ఇప్పుడు మీకు చదువు మిమ్మల్ని చూసుకోవడం కావాలా, లేదంటే ఇది రాసి ఇవ్వాలా, లేదంటే మీకు ఎటువంటిది కోరుతున్నారంటే ఇప్పటికే కేసులు ఉన్నాయన్నారు, మరి ఆ కేసులన్నీ సెటిల్మెంట్లు అవ్వాలి కదా, మరి ఏం కోరుకుంటున్నారు? అంటే మా మీద ఉన్నవన్నీ ఫేక్ కేసులు సార్. ఇప్పుడు ఆ కేసులు మేము ఆడపిల్లలం తిరగలేకపోతున్నాం సార్. ఉన్న కేసులన్నీ తీసేసేలాగా. అంటే ఇప్పుడు మమ్మల్ని కూడా ఇంటి నుంచి బయటికి పంపేద్దాం అనుకుంటున్నారు సార్. కానీ మా ఇంట్లో మేము ఉండాలనుకుంటున్నాం సార్. ఈ ఇల్లు మా పేరు మీద రాయాలి, మమ్మల్ని ఈ ఇంట్లోనే ఉండనివ్వాలి సార్. ఇంట్లో ఇప్పుడు ఉంటున్నారు కదా, మీకు ఏమన్నా ఇబ్బంది ఏముంది ఇంటి దగ్గర ఉండడం? అంటే కేసులు అయ్యి పెట్టి కబ్జా చేశామని చెప్పి సపోర్ట్గా ఉంటున్న మావే అమ్మమ్మ వాళ్ళ మీద కబ్జా చేసామని పెట్టి అసలు ఏ సంబంధం లేని మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్. వాళ్ళైతే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కానీ ఇక్కడే ఉంటున్నారు. అంటే మాకు సపోర్ట్గా ఉంటున్నారు, మమ్మల్ని చూసుకుంటున్నారు. వీళ్ళని కూడా వీళ్ళు దూరం చేస్తే ఇంకా వీళ్ళు రోడ్ మీద పడిపోతారు, ఇంకా నాకంటూ ఏ అడ్డు ఉండదు అని చెప్పి మా డాడీ వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు కూడా చూసుకోకపోతే ఇంకా ఆడపిల్లలు మేమైపోతాం సార్.
అలానే ఇంటికి రౌడీలు అది పంపించి తాగిన వాళ్ళని అది పంపించి మమ్మల్ని అయితే బూతులు కూడా తిట్టించడం జరిగింది సార్. ఎన్నాళ్ళ క్రితం మరి ఈ జరిగిన విషయం? 2024లో కూడా అయింది సార్. అండ్ రీసెంట్లీ కూడా ఒక 1 month ఎగో సార్. అలా అప్పుడు కూడా అలానే అయింది సార్. కానీ మాకు అంటే వీడియో తీసి అంత అంటే వెంటనే ఆ ఆలోచన మాకు రాలేదు సార్. వచ్చే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నారు, మమ్మల్ని ఏ విధంగా బెదిరించారు? ఈ హౌస్ ఖాళీ చేయండి లేదంటే మీ డాడీ చంపేస్తాను అంటున్నారు. ఈ హౌస్ ఖాళీ చేయకపోతే అదే ఒప్పుకోను అంటే కొంచెం బూతులు సార్. అంటే ఆడవాళ్ళని అదే బూతులు అది తిట్టి అలా మాట్లాడుతున్నారు సార్. మెయిన్ ఏంటంటే ఖాళీ చేయాలి, ఈ హౌస్ ఖాళీ చేయాలి అని మాత్రమే ఆయన ఏ వీడియో పెట్టినా లేదా ఎవరితో మాట్లాడినా మెయిన్ ఈ హౌస్ ఖాళీ చేయాలి. కేసులు కూడా అందుకే పెడుతున్నారు సార్. ఎందుకంటే అంటే మేము ఇక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేదు సార్. ఆడపిల్లలం కదా సార్. ఈ హౌస్ కూడా లేకపోతే ఎక్కడికి వెళ్తాం సార్. కాబట్టి మేము మాకు అండగా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఇప్పుడు వాళ్ళు కూడా మేము చూడడము మాకెందుకు తలపోటు అని అనుకోవచ్చు వాళ్ళు. కానీ ఏంటంటే ఆడపిల్లలు అని వాళ్ళు మాతో ఇంకా అలా ఉంటున్నారు. అంటే నేను ఇక్కడ ఇది స్కూల్ పెట్టాను, ఈ స్కూల్ ఇది ఏదైతే స్థలం ఉందో స్థలం మా కుటుంబ సభ్యులు మా అమ్మగారు ఆ కుటుంబ వారసత్వంగా వచ్చి కొనుక్కున్నది. అలాగే ఇది నా యొక్క కష్టజీవితంలో కొనుక్కున్నది. నా తదనంతరం కూడా పిల్లలకి ఇస్తే నాకు సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు. లేదు సార్. అంటే అమ్మ ఉన్నప్పుడు ఆల్రెడీ అడిగారు సార్, ఇలా నేను అంటే హౌస్ పిల్లలకి రాయండి అంటే అడుక్కు తినే వాళ్ళకన్నా రాస్తానేమో కానీ మీకు మాత్రం రాయను అని చెప్పారు సార్. మొఖం మీద చెప్పారు సార్. ఈవెన్ ఇప్పటికీ రాయడానికి ఆయన సిద్ధంగా లేదు సార్. అంటే కోర్టుకి నేను వెళ్తాను కదా సార్ వాయిదాకి, అప్పుడు కూడా కేసులు తీసేయండి అని నాతో వచ్చి మాట్లాడితే ఫస్ట్ మీరు మాకు ఏదో ఒక సెటిల్ చేసేయండి డాడీ, మాకు కూడా ఏం సరదాగా లేదు డాడీ ఇలా కేసులకి అది తిరగడానికి. మీరు అమ్మ కోరిక మేరకు మాకు హౌస్ రాసేస్తే ఇప్పుడే మేము కేసులు అన్నీ తీసి రాజీ అయిపోతామని చెప్తే నువ్వు అలా మాట్లాడుకో అని చెప్పి కొంచెం మాట దాటేసి ఇంకా అలా పక్కకు వెళ్ళిపోయేవారు సార్. ఒకటే చెప్పుకొస్తున్నారు అంటే కేసులు ఇవన్నీ కూడా తిరిగి వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, మేము కూడా ఇలా వీధిన పడుతున్నాం, నేను అన్నీ కూడా కేసులు అన్నీ కూడా విత్డ్రా చేసుకుంటాను, అలాగే దీనికి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో వాళ్ళ పెళ్ళిళ్ళు మొత్తం అన్నీ కూడా చూసుకుంటానని కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా తదనంతరం మీకు వచ్చేలా చేస్తానని కూడా చెప్పుకొస్తున్నాడు. తదనంతరం ఇస్తారు అంటే అది నేను నమ్మను సార్. ఎందుకంటే ఆయనకి అబ్బాయిలు అంటే ఇష్టం సార్. కొడుకు ఎలానో పుట్టాడు సార్ సెకండ్ వైఫ్తో. కాబట్టి ఆ అబ్బాయికే చెందాలి, మాకేం చెందకూడదు అనేది ఆయన కాన్సెప్ట్ సార్. ఇప్పుడంటే తదనంతరం రాస్తాను అని మాట వరుసకు చెప్తున్నారు అంతే. అంటే ప్రజెంట్ మేము మీడియా ముందుకు వచ్చాము, జనాలకి ఏం చెప్పుకోవాలో తెలియక మా డాడీ అలా చెప్తున్నారు సార్. అంటే మాకు తెలుసు కదా సార్ ఇన్ని ఇయర్స్ అంటే నిజంగా తదనంతరం రాస్తాను అనే నిజమైన ఉద్దేశం ఉంటే కనుక ముందే చెప్తారు సార్. అది అయినా ఇప్పుడు అలా ముందే చెప్పినా సరే అది మేము నమ్మలేం సార్. ఎందుకంటే రాసేలా ఉంటే అమ్మున్నప్పుడే రాస్తారు సార్. ఇప్పుడంటే ఎవరికో ఏదో కారణాలు చెప్పుకోవాలని చెప్పి అలా అంటున్నారు తప్పించి ఆయన అయితే రాయరు సార్. వాస్తవం కాదు సార్ ఆయన అయితే. కానీ మాకు ఏదో ఒక న్యాయం చేసి ఆడపిల్లలం కాబట్టి మేము కోర్టులకి అది మేము తిరగలేకపోతున్నాం, ఎంతో అలసిపోయాం. కాబట్టి మాకు ఈ కేసులు ఏమీ లేకుండా ఈ ఇల్లు మాకు దక్కేలా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వేం కోరుకుంటున్నావు ఫైనల్గా ఏం చెప్తావు? ఈ ఇంటి నుంచి అయితే మేము బయటకు వెళ్ళాలనుకోవట్లేదు సార్. మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నాము. ఈ ఇల్లు మా పేరు మీద రాస్తే చాలు సార్. ఇది పరిస్థితి. అలాగే గీతశ్రీ అలాగే జయశ్రీ ఇద్దరు కూడా ఒకటే చెప్పుకొస్తున్నారు, తన తండ్రిని బ్యాట్ చేయాలని అలాగే తన రాజకీయంగా ఎదుగుదలను చూసి మేము ఈ విధంగా తనని కించపరచాలని మేము ఉద్దేశంతో చేయడం లేదు. అలాగే తన తల్లి గతంలో పడినటువంటి కష్టాలు, అతను చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా కళ్ళారా చూడలేని ఏదైతే వయసు ఏదైతే ఉందో అటువంటి వయసులో కూడా చూసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి తన తల్లి తట్టుకోలేక ఇవన్నీ కూడా చూసి తనైతే చనిపోయింది.
చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. తను చనిపోవడానికి ప్రధాన కారణం తన తండ్రి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా తన ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఈ యొక్క స్కూలు ఈ యొక్క ఇంట్లోనే ఇప్పుడు ప్రస్తుతం గతంలో మేమంతా కూడా ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం కాబట్టి ఇది మా పేరున ఇవ్వాలని కూడా వాళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది వచ్చి ఈ విధంగా బెదిరింపులు పాల్పడుతున్నారు, ఇల్లుని ఖాళీ చేయాలంటూ కూడా కోరుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటనపై తను సోషల్ మీడియా వేదికగా రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పక్కన హోంమంత్రి అనిత కూడా దీనిపై స్పందించి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా కూడా చెప్పినట్లుగా కూడా తెలుసుకొస్తుంది. మరో పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి ఏ విధంగా స్పందిస్తారు, ఈ ఇద్దరికి అలాగే గీతాశ్రీ జయశ్రీలకి ఇద్దరికి పవన్ కళ్యాణ్ మరి ఎటువంటి న్యాయం చేస్తారు అనేది కూడా ఇప్పుడు వేచి చూడవలసిన పరిస్థితి. ఏదేమైనా తనకైతే ఏదైతే తను ఇప్పుడు చదువుకున్నటువంటి చదువు గతంలో అంత ఆ విధంగా చూసినటువంటి సందర్భం లేదు. తనకి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో తనకి ఇప్పుడు మరొక వివాహం చేసుకున్న తనకి కుమారుడు పుట్టారు, అలాగే ఆ బాబు పుట్టారు కాబట్టి వాళ్ళకే చెందేలా చూస్తున్నారని మాకు అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ యొక్క ఉన్నటువంటి ఆస్తి తన ఇద్దరి పేరు మీద కూడా రాస్తేనే మాకు కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. అలాగే తను ఇప్పుడున్నటువంటి కేసులన్నీ కూడా భరించలేకపోతుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు జరిగినటువంటి ఘటనపై మరి పవన్ కళ్యాణ్ మరి ఏ విధంగా స్పందిస్తారు, అతనైతే ప్రస్తుతం మత్స్యకార వికాస అధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లాకి అయితే కంటిన్యూ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరి ఇది పవన్ కళ్యాణ్ దృష్టి కూడా వెళ్ళినట్టు కూడా తెలుసుకొస్తుంది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, వీళ్ళ కేసులు విత్డ్రా చేసుకుని తను ఉన్నటువంటి ఆస్తి రాసిస్తారా, లేదంటే తన తండ్రి మరి ఏ విధంగా స్పందిస్తారని కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.